ప్రియమైన స్నేహితులారా, నమస్తే. జై శ్రీరామ్. మన జీవితానికి దారి చూపే మహాగ్రంథం ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా రామాయణమే. ధర్మం కోసం జీవించడమంటే ఏమిటో వేల సంవత్సరాల క్రితమే చెప్పిన వాల్మీకి మహర్షి రచన ఇదే. రండి, ఆ మహా ఇతిహాసాన్ని సులభంగా చిన్న కథలుగా తెలుసుకుందాం. ఎపిసోడ్ 4. బ్రహ్మదేవుడి వరంతో వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో రామకథను దర్శించడం ప్రారంభించారు. అలా వాల్మీకి మహర్షి దృష్టిలో ఒక దివ్య నగరం స్పష్టంగా కనిపించింది. అదే కోసల దేశానికి రాజధాని అయోధ్యానగరం. సూర్యవంశపు రాజులు పాలించిన పవిత్ర భూమి, ధర్మమే రాజ్యంగా వెలసిన మహానగరం. విశాలమైన రాజమార్గాలు, శుభ్రమైన వీధులు, పుష్పాలతో అలంకరించిన గృహాలు, ప్రతి ఇంటి ముందు శాంతి, సంతోషం పరిమళిస్తున్నాయి. అయోధ్య ప్రజలు ధర్మాన్ని జీవనమార్గంగా తీసుకున్నవారు. అసత్యానికి చోటులేని సమాజం. చోరులు లేరు, భయాలు లేవు, దుఃఖమనే మాటే తెలియని రాజ్యం. ఆ నగరానికి రాజు మహారాజు దశరథుడు. వీరుడు, ధర్మపాలకుడు, ప్రజల్ని తన కన్నబిడ్డల్లా చూసుకునే మహారాజు. అతని పాలనలో భూమి పండింది, వర్షాలు సమయానికి కురిశాయి, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వికసించాయి. దేవతలే ఆశీర్వదించినట్లుగా అయోధ్యానగరం వెలుగొందింది. కాని అంతటి వైభవం ఉన్నా, అన్ని సుఖాలు ఉన్నా ఆ మహారాజు మనసులో ఒక తీరని వేదన ఉండేది. అదే తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లే సంతానం లేకపోవడం. ఆ కోరిక తీరడం కోసం దశరథ మహారాజు ఏం చేశారు? అయోధ్య భవిష్యత్తు ఏ మలుపు తిరిగింది? ఇక వచ్చే ఎపిసోడ్లో మనము చూడబోతున్నాం. స్నేహితులారా, ఈ ఎపిసోడ్ చూసినందుకు ధన్యవాదాలు. ఈ రీల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మాతో పాటు ఈ ప్రయాణంలో ఉండండి. జై శ్రీరామ్.